ఇది బాపు కళాక్షేత్రం అండి. ఇది గోదావరి బాపు కళాక్షేత్రం వద్ద గోదావరి మనడదాకా వరదలతో అతలాకుతలం అయిపోయింది. ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉన్నదో చూడండి. అలాగే మా ఏరియాలో ఉన్న సూర్య దేవాలయం ఇది బాపు విగ్రహం అండి. గోదావరి పక్కనే నిర్మించారు. ఇది అది చూసారా, అది సైకినేటిపల్లి కనిపిస్తుందండి. అది పంటిరేవ్ అండి. అది ఇది సూర్య దేవాలయం అని గుడి. ఇది బాపు కళాక్షేత్రం. అయిపోయిందా పూజ? బీరకాయలను చిక్కుడుకాయలు తీసుకొచ్చాను. కాయగూరలు బాగా రేట్ ఎక్కువ. కార్తీక మాసం కదా, కొనలేము. చికెన్ మటన్ డబ్బులు అవుతలేదంటే అలాగా అనుకుని ఇది తెచ్చుకుంటాను. ఇవి మంచిది. అడ్డు కన్నా ఇవే తినాలి. బీరకాయ అంటే లేట్గానే ఉన్నాయి. ఏం వండుకుందాం? బీరకాయలా చిక్కుడుకాయ? బీరకాయ వండుతానంటే బీరకాయ వండు, లేదంటే చిక్కుడుకాయ వండుకొని. సరే. చిక్కుడుకాయలు గింజలు పట్టినాయి కొంచెం బాగా. ఫ్రై చేసుకుందామా ఒక రోజు? చేస్తానంటే ఇప్పుడు చేసి ఏముందా. బీరకాయలు చెప్తున్నాం. బీరకాయలు కూర, బీరకాయలు శనగపప్పు వేసాం. వేడ లక్ష్మీవారం కదా, ఇల్లంతా నీట్గా చేసి తడిగొడ్లవి పెట్టాను. తడిగొడ్లవి పెట్టి అందుకు లేట్ అయిపోయింది వంట. క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను ఈరోజు. 4 గదులు క్లీన్ చేసేసి తలస్నానం చేసి పూజలు చేసుకుని టిఫిన్లు చేసుకుని బీరకాయ కొత్త తొందరగా అయిపోద్ది. తుఫాను వెళ్ళిపోయింది కదా, వరంగల్ వైపు వెళ్ళిపోయింది. మాకు లేదు ఇంకా, తగ్గిపోయింది. ఈరోజు ఎండ వచ్చేసింది. బట్టలు ఉతికేసి ఆరేసేసుకున్నాం. ఎండ వచ్చేసింది. పిల్లలు స్కూల్ పెట్టేసరి కాలేజీకి కూడా ఓపెన్ చేస్తారండి. ఇన్ని రోజులు ఇంకా ఎండ లేదు. అన్నీ చిరాకు అయిపోయాయి. రోడ్లు గదులు అన్నీ చంపెక్కిపోయినాయి. వర్షాకాలం అంతే మరి, అలాగా ఉంటుంది. తుఫాన్ కదా, తుఫాన్ చాలా బెదిరించేసారు, భయపెట్టేశారు. అది లేదు మనకి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంది కదా, మనకి ఏ ఆపద రాదు. ఎంత వచ్చినా మనకి లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల మనకి ఏమి జరగదు. ఏమి ప్రకృతి విపత్తులు జరగవు. గట్టి నమ్మకం ఉంటుంది ఆయన అంటేనే. అందుకనే ఏదైనా సరే, పెళ్ళిళ్ళు అయినా ఆవిడ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సాంప్రదాయం ఇది.
లేతగా బాగున్నాయి బీరకాయ. చేదుగా ఉన్నాయేమో చూస్తావా బీరకాయలు? పిండి వంటలకేమో సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం కదా, వాడాలి. ఇదేమో వేరుశనగ బాగుంటుంది వంటలకు. వేరుశనగ నూనె, నువ్వుల నూనె టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. వేరేసి ఇందులో పెట్టుకున్నాం ఏంటి అన్నీ ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ వేరేసుకున్నాం. ఇక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఇక ఎండుమిరకాయలు, ఇవి అయిపోయిన తర్వాత శనగపప్పు, మినపప్పు అన్నీ అయిపోయినాయి కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసేసుకుంటాం. పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఇవన్నీ అయిపోవాలి. ఇవన్నీ అయిపోయాక ఇవి బీరకాయలు. వద్దు ఇలా ఉడుకుతున్నప్పుడే మనం పాలు వేసుకోవాలి. అది నీరు నీరు అలాగన్నప్పుడు మళ్ళీ దగ్గరికి అయిపోకుండా చక్కన పాలు వేసుకోవాలి. లేకపోతే నీళ్ళు వచ్చేసి నీళ్ళు పాలు బాగా అవుతుంది. ఇలాగ అంతే ఉడికిపోతుంది. ఇంకా కొంచెం ఒక 10 నిమిషాలు పడుతుంది ఇది ఉడకడానికి. కొంచెంగా చూద్దాం. బాగానే ఉంది. ఇప్పుడు మంచి సాంగ్ పాడతాను మీకోసం. బాగుంది. కలర్ బాగుందా? పాలు వేసాం కదా, కలర్ వచ్చింది. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది, నా గుండె ఏనాడో చేజారిపోయింది. నీ నీడలా నా వెంట రానంది, దూరాన ఉంటూనే ఏం మాయ చేసావు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి.